ప్రతి ప్రణాళికని రహస్యంగా జాగ్రత్తగా రక్షించుకోండి. మిమ్మల్ని మీరు, అలాగే మీ భవిష్యత్తును, మీ ప్రశాంతతను కూడా రక్షించుకోబడనివ్వండి. ఇక అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఇక మూడవది, మీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో కూడా పంచుకోకండి. నీకు అలాగే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా కూడా అది నీ వ్యక్తిగతమైనదే. వాటిని గడప దాటి బయటకు రానివ్వకు. ఒక్కో సమయంలో కోపంలో, ఆవేశంలో మనసు నిలకడ తప్పుతుంది. అయినా సరే ఇతరుల ముందు మన కుటుంబ సభ్యులను ఎప్పటికీ విమర్శించవద్దు. వారిని తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. ఏమైనా సరే కుటుంబ సమస్యలను, గొడవలను ఇతరుల ముందు బహిర్గతం చేయకండి. ఇక ఈ కారణంగా మీ కుటుంబం అంతా కూడా ఈ సమాజానికి చులకనైపోతుంది. ఇక శత్రువులైతే అదే అదునుగా చూసి మీ అన్యోన్యమైన బంధాల మధ్య తల దూర్చి విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక నాలుగవది, నీ బలాన్ని ఇంకా బలహీనతను ఎవరితోనూ పంచుకోకండి. ఇతరుల ముందు మీ బలాన్ని, అలాగే బలహీనతల్ని బయటపెడితే నీ బలాన్నైతే వాడుకుంటారు, ఇంకా నీ బలహీనతతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగతీయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే తెలివిగా మసులుకోండి.